హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ తో పాటు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, డీసీసీ అధ్యక్షులు, టీపీసీసీ ఎన్నికల కమిటీ ప్రతినిధులు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సుదర్శన్ రెడ్డి కలిసి ఎస్ఐఆర్ గడువును పొడిగించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ హైదరాబాద్లోని 15 నియోజకవర్గాల్లో ఓటరు సవరణ ప్రక్రియ నత్తనడకన సాగుతోందని, కేవలం 10 రోజుల గడువు సరిపోదని అన్నారు. హైదరాబాద్లో 4500 పోలింగ్ కేంద్రాలు ఉండగా బిఎల్ఓలు ఇంటింటికి వెళ్లడం లేదని, ఫారాలు సక్రమంగా అందడం లేదని ఫిర్యాదులు వస్తున్నాయని తెలిపారు. విద్యార్థులు, ప్రభుత్వ ఉపాధ్యాయులు, జీహెచ్ఎంసీ సిబ్బంది సహకారాన్ని వినియోగించాలని ఎన్నికల సంఘాన్ని కోరినట్లు చెప్పారు. అర్హత కలిగిన ఒక్క ఓటు కూడా కోల్పోకుండా అదనపు గడువు ఇవ్వాలని విజ్ఞప్తి చేసినట్లు మంత్రి వెల్లడించారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం భారతీయ శ్రేణులు చురుగ్గా పనిచేయాలని పిలుపునిచ్చారు. జిల్లా నిజామాబాద్, నల్గొండకు సంబంధించి కొంత అడ్వాన్స్ ఉన్నాయి. అన్ని జిల్లాలు కూడా ఆ విధంగా పోటీగా పడి చేసుకోవాలి. అందరు యాంత్రాంగం, జిల్లా కలెక్టర్లు, ఆర్డీఓలు, ఎంఆర్ఓలు వ్యవస్థ అంతా ఇన్వాల్వ్ అయినది. అందుకే మేము కూడా ఎక్కడ ప్రభుత్వ కార్యక్రమాలు ఎక్కువ వాళ్ళని బిజీ చేసే ప్రయత్నం చేయక చాలా ఇంపార్టెంట్ ప్రక్రియ అని వాళ్ళందరూ ఆ పనులు చేయమంటారు. అర్బన్ ఏరియాలో కొద్దిగా ఇబ్బంది వస్తూ ఉంది. మైగ్రేషన్ ఉన్నాయి. కమిషన్ గారు ఒక ఓటు 2 జాగాలు ఉంటాయి, ఒక సంవత్సరం జైలు అని చెప్పినారు. గవర్నమెంట్ స్కీమ్స్ రావని చెప్పేటువంటి చర్చ జరుగుతుంది. కాబట్టి కొంత మైగ్రేషన్ ఉన్న కాడ ఓటుకు సంబంధించినటువంటి పర్సెంటేజ్ తగ్గొచ్చు. కానీ ఇంత తక్కువ అయితే ఇబ్బంది అవుతుంది. తెలంగాణ వ్యాప్తంగా, ముఖ్యంగా హైదరాబాద్ జిల్లాలో 15 శాసనసభ నియోజకవర్గాల్లో జరుగుతున్నటువంటి ఓటర్ల సవరణ నత్తనడకగా, స్లోగా, బిఎల్ఓలకు సరి అయినటువంటి మార్గదర్శకత్వం లేక, లేదా బిఎల్ఏలు కూడా సరి అయినటువంటి పని చేయకనా, కారణాలు ఏమైనా 15-20% కూడా కానటువంటి పరిస్థితి. ఇంకా 10 రోజుల గడువు మాత్రమే ఉంది. అందుకే మేమంతా గౌరవ శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, పార్టీ అధ్యక్షులము, మా ఎన్నికల కమిషన్ చూసే రాజేష్తో సహా అందరం కూడా ఎన్నికల కమిషన్, కాంగ్రెస్ పార్టీ పక్షాన కలిసినాం. ఈ సందర్భంగా వారికి విజ్ఞప్తి చేసినాం. హైదరాబాద్లో కొంత ఈ ఎన్నికల ఓటర్లకు సంబంధించినటువంటి సవరణ ప్రక్రియ వేగవంతంగా క్షేత్రస్థాయిలో జరిగే విధంగా బిఎల్ఓలకు అవసరమైతే ఇక్కడ ఉన్నటువంటి ప్రైవేటు విద్యా సంస్థలకు అన్నీ కూడా అధిగమించాలంటే బిఎల్ఓలకు కూడా కొన్ని సమస్యలు ఉండే. గౌరవ గణేష్ ఎమ్మెల్యే గారు మొన్న కంటోన్మెంట్లో జరిగిన ధర్నా అంశాన్ని కూడా దృష్టిలో తీసుకొచ్చి తెలంగాణ వ్యాప్తంగా బిఎల్ఓలకు ఎటువంటి సమస్యలు లేకుండా వారికి ఇచ్చే పేమెంట్ విషయాలన్నింటిలో కూడా వెంటనే క్లియర్ చేసినామని చెప్పినారు ఎన్నికల కమిషన్. ఏది ఏమైనా 10 రోజుల గడువు ఉంది. గడువు పెంచమని చెప్పినప్పటికీ 10 రోజుల లోపల వీలైనంత, ఎందుకంటే వాస్తవంగా అర్బన్లో పోలింగ్ కూడా తక్కువైతే మీ అందరికీ తెలుసు. కొంత మైగ్రేషన్ ఉంటుంది, కొంత ఒక్కరి దాగాలనే ఓటు ఉండాలి, లేకపోతే ఒక ఏడాది జైలు శిక్ష అన్నారు. బెల్జియం లాంటి నగరాల్లో, దేశాల్లో ఓటు వేయకపోతే ఉల్టా పెనాల్టీ అన్నారు. రేపొద్దున పక్కన కర్ణాటక ముఖ్యమంత్రి గారు కానీ ఇతర వాళ్ళు మొన్న ఆల్రెడీ బెంగాల్లో ఎవరైతే ఓటు లేదో వాళ్ళకి ప్రభుత్వ పథకాలు కూడా రావడానికి సంబంధించిన అంశం మీద మరి అర్హత, ఆధారత అనేటువంటి అంశాలు చర్చకు వస్తున్నప్పుడు మేము కాంగ్రెస్ పార్టీగా ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అర్హత కలిగిన ప్రతి ఓటరు తెలంగాణ బిడ్డ. ఓటు హక్కును కోల్పోకుండా ప్రభుత్వం ఎన్ని కార్యక్రమాలు తీసుకున్నా, ఎన్నికల కమిషన్ ఎన్ని చర్యలు తీసుకున్నా, ప్రభుత్వ ఉద్దేశం, కేంద్ర ప్రభుత్వ ఉద్దేశం ఏదైనా ఉన్నా ఇవాళ ప్రజలు స్వచ్ఛందంగా మీ బిఎల్ఓను పిలిపించుకొని పోయి ఆన్లైన్ చేసుకొని మీ ఓటు మిస్ కాకుండా చూసుకోమని నేను ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన హైదరాబాద్ సంబంధించిన మా నాయకత్వం అంతా ప్రతి ఓటర్కు పేరున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అప్పటిదాకా చూస్తాం. ముందు ఉన్న ఈ 10 రోజులు 10 రోజులు వాడమని చెప్పిన అది కూడా ఒక కంటెంటే. గడువు పెంచమని అడిగినాం. కానీ ముందు ఈ 10 రోజులు ఉన్నటువంటి, ఇప్పుడు మీరే చెప్తారు బిఎల్ఓలు సరి అయిన విధంగా మరి క్షేత్రస్థాయిలో ఇళ్లకు రావడం లేదు, సరి అయిన విధంగా వాళ్ళ సాంకేతికమైన సమస్యలు వస్తూ ఉన్నాయి అన్నప్పుడు కొంత విద్యాశాఖ, హైదరాబాద్ చుట్టుపట్ల అనేక ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి, వాళ్ళందరూ అసిస్టెన్సీ తీసుకోమని కోరుతా ఉన్నాం. లేదా ప్రభుత్వ